నువ్వు గద్దె దిగు అనే నినాదంతో ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈరోజు ఈసీ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఓటుని దొంగిలించింది. అంతేకాకుండా లేని ఓట్లు ఉన్నట్టు, ఉన్న ఓట్లు తీసేసి ఈ రోజున దేశ చరిత్రలో ఒక దొంగలా మిగిలిపోయిన ఈ బీజేపీ గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈసీ ఇచ్చిన సాక్ష్యాలతో, ఈసీ ఇచ్చినటువంటి మెటీరియల్తో ఈ రోజున దొంగ ఓట్లు తేల్చి లేని ఓట్లు జాయిన్ చేసుకోవడం ఒక సన్యాసి, ఒక యోగికి కొన్ని వందల మంది పిల్లలు ఉన్నట్టుగా, 150 మంది పిల్లలు ఉన్నట్టుగా చిత్రీకరించారు. కానీ ఈరోజు కాంగ్రెస్, బీజేపీ, యాంటీ బీజేపీ ఓట్లని తొలగించడం పెద్ద దొంగతనంగా భావిస్తూ ఉన్నాం. ఈ దొంగతనాన్ని బట్టబయలు చేసేటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రాణాపాయం ఉందని కూడా ఈరోజు మేము భయపడతా ఉన్నాం. వారందరికీ మా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటాం. ఈ దొంగ ఓటు తేల్చాలి. ఈసీ సక్రమంగా ఇందులో దర్యాప్తు చేసి దాన్ని సరళ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.